మరిచిపోలేని మనుషుల్ని మనకు బైబిల్లో పరిచయం చేశారు. మరిచిపోలేని మనుషులు అంటే ఈ మనుషులు ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఆయన పుట్టక ముందు ఆయన పుడతారు అనుకున్న టైంకి కొంతమంది మనుషులను పరిచయం చేశారు. మన జీవితంలో కూడా అట్లాంటి మనుషులు చాలా మంది ఉంటారు. చాలా విశ్వాసంగా ఉండే మనుషులు ఉంటారు, నమ్మకంగా ఉండే మనుషులు ఉంటారు, నమ్మక ద్రోహం చేసే మనుషులు ఉంటారు, మనల్ని పడగొట్టేసే మనుషులు ఉంటారు, మనల్ని ఆలోచింపు చేసే మనుషులు ఉంటారు, మనల్ని మంచి వైపు నడిపించే మనుషులు ఉంటారు. అలా మన జీవితంలో ఉన్న మనుషులు ఆ కాలంలోనే యేసుక్రీస్తు వారు ఆయన యొక్క గొప్ప జననం ముందు పరిశుద్ధాత్మ శక్తితో కొన్ని మాటలు లేఖనాల్లో మనకి రాయించి ఉన్నారు. ఈ రోజున మత్తయి సువార్తలో మొదటి 2 అధ్యాయాల్లో కొన్ని వచనాలు మనము ధ్యానిద్దాం. దానిలో ఒక 4 మనుషుల్ని తీసుకుని ఆ మనుషుల ద్వారా మనకి సువార్తమానము మన జీవితంలో ఏ విధంగా ఉంటుందన్నది కొన్ని నిమిషాలు మనము దేవుణ్ణి ధ్యానిద్దాం. ఇక్కడికి క్రైస్తవులు వచ్చి ఉండొచ్చు, క్రైస్తవేతరులు వచ్చి ఉండొచ్చు, మేము ఎంత ప్రేమను చూపించడానికి చాలా మంది వచ్చి ఉండవచ్చు. మీ అందరికీ శుభవార్త ఈరోజు ఇంటికి తీసుకువెళ్ళబోతున్నారు. హల్లెలూయా! మంచి శుభవార్త మీరు ఇంటికి పట్టుకుని వెళ్ళబోచు ఉన్నారు. చూడండి, విశ్వాసంతో ఉన్న మనుషుల్ని ఎప్పటికీ వదులుకోవద్దని బైబిల్ చెబుతూ ఉంది. విశ్వాసము నీ జీవితాన్ని నిలబెడుతుందని బైబిల్ చెబుతూ ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క జీవన విధానాన్ని మనకు పరిచయం చేసిన ఈ బైబిల్ మనల్ని ప్రేమ పూర్లుగా ఈ లోకంలో మనం నడిపిస్తూ ఉంది. గుర్తుపట్టుకోండి నా సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం వినే వాక్యము మన జీవితంలో మరిచిపోలేని మనుషులు ఉన్నారు. అలాగే బైబిల్లో కూడా మనకు యేసుక్రీస్తు వారి జననం ముందు మరిచిపోలేని మనుషులను మనకు దేవాతి దేవుడు లేఖనాల ద్వారా తెలియజేసి ఉన్నారు. ఈ రోజున మొదటి అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి చదువుదాం. యేసుక్రీస్తు మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18-19 వచనాలు. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతివై ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఇక్కడ ముందుగా మొట్టమొదటిగా యేసేపు గారిని మనకు బైబిల్లో నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఆయన విశ్వాసానికి గుర్తుగా, మనుషుల యొక్క విశ్వసనీయత గుర్తుగా, మనుషుల యొక్క ప్రేమకు గుర్తుగా, అవతల వ్యక్తి బాధపడకుండా ఉండే క్షణాలను మనకు గుర్తు చేసిన ఏకైక వ్యక్తి యేసేపు గారు. ఆయన అద్దె తండ్రి యేసుక్రీస్తు వారికి. ఆయన ఎవరు? ఆయన యాక్చువల్ గా యూదా సాంప్రదాయం ప్రకారము పెళ్లి 3 విధాలుగా కన్ఫర్మ్ చేసేవారు. వాళ్ళ చిన్నతనంలో ఉన్నప్పుడు ఈ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు, ఈ అబ్బాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు అనే ఆలోచనలో ఉండేది. అంటే యూదా సాంప్రదాయ ప్రకారము పెళ్లి చిన్న వయసులో సెట్ చేసేవారు. రెండవ పెళ్లి వాళ్ళకు వయసు వచ్చిన తర్వాత వాళ్ళ వయసు వచ్చిన తర్వాత ఇరువురు ఇష్టపడి మ్యారేజ్ చేసేవారు. ఆ ఇష్ట ప్రకారం ఇద్దరు మాట్లాడుకుని అయిన తర్వాత ఉండేది. ఇక మూడవది, పెళ్లి చేసిన తర్వాత అందరినీ పిలిచి విందు చేసి వీళ్ళిద్దరూ భార్య భర్తలు అని చెప్పి ఒక ఇంచులో కాపురం ఉంచేలాగా ఉండేవారు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు కూడా ఉంది. ఎలా అంటే పెళ్లి చూపులకు వెళ్తారు, అయిన తర్వాత ఎంగేజ్మెంట్ పెట్టుకుంటారు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి చేసి ఇద్దరిని ఒక ఇంటికి కాపురం ఉండడానికి పంపిస్తూ ఉంటారు. ఆ రోజుల్లో కూడా జరిగిందని. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. ఒక మనిషి ఏకం కాక మునుపు ఆవిడ మరియ గారు ఎలా ఉంది? గర్భవతి అయి ఉంది. అంటే మేము ప్రకటిస్తున్న దేవుడు, మేము మీకు చెబుతూ ఉన్న దేవుడు పాపముతో ఏకం కాకుండా పరిశుద్ధాత్మ వలన వచ్చిన దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, ఆయన పాపముతో ఈ లోకానికి రాలేదు, కానీ పాపము చేస్తున్న మనందరినీ రక్షించడానికి లోకరక్షకుడిగా వచ్చి ఉన్నాడు.
గుర్తుపెట్టుకోండి, మనం పాపం చేసిన పాపం వలన మన పాపాలను తీసివేయటానికి ఆయన పాపము లేకుండా ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువ యాగమైన తన మరణాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి ఏ వ్యక్తి చేయలేని గొప్ప త్యాగము యేసేపు గారు చేస్తున్నారు తన యొక్క భార్య విషయంలో. ఏమిటంటే ఆయన వారిద్దరు ఏకం కాకమునుపు ఎప్పుడైతే వారిద్దరు ఏకం కాకమునుపు ఆమె గర్భవతి అయిందో, ఆ సమయంలో ఎవరికైనా యూదులకు తెలిస్తే ఆవిడ్ని చంపేస్తారు. అన్న ఎలా చెప్తాను ఇది అంటే, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 23, 24లో ఒక కన్య వాళ్ళిద్దరూ ఏకం కాకమునుపు గర్భవతి అయితే ఆవిడ్ని రాళ్లతో కొట్టి చంపేశారు. కానీ మరియ కూడా అదే జరుగుతుంది. కానీ మరియ గర్భంలో ఎవరున్నారు? లోకరక్షకుడు ఉన్నాడు. హల్లెలూయా. లోకరక్షకుడు ఉన్నాడు. ఈ లోకాన్ని కాపాడడానికి, ఈ లోకంలో పాపాన్ని మోసుకుని వెళ్ళిపోతున్న ఒక గొర్రె పిల్ల మరి యొక్క గర్భంలో ఉండి ఉన్నది. యేసేపు ఆమెను రహస్యంగా విడనాడాలనుకున్నాడండి. కానీ ఆయన యేసేపు ఎటువంటి వాడో చూద్దాం. యేసేపు సాదా సీదాగా ఉండే వ్యక్తి, సాధారణ వ్యక్తి, వడ్రంగి పని చేసుకునే వ్యక్తి, అతను ఎన్నిక లేని వ్యక్తి. వాళ్ళ పుట్టు పూర్వత్రాల్లో ఎవరు కూడా గొప్పగా వెలుగొందిన మనిషి అయితే కాదు. ఇక్కడికి వచ్చిన ఈ ప్రజలు కూడా, మీరు కూడా చాలా గొప్పగా ఏమి లేదు. మన ఫ్యామిలీస్ గొప్పగా శక్తివంతమైన ఫ్యామిలీస్ కాదు. మీరు అనుకోవచ్చు, దేవుడు నన్ను దర్శిస్తాడా? ఖచ్చితంగా దర్శిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దర్శిస్తాడు. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, ఆయన కూడా సాధారణ వ్యక్తి. మనం మరిచిపోలేని వ్యక్తుల్లో యేసేపు అతి ప్రాముఖ్యమైన వాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక మనిషికి హాని జరుగుతుందని, ఒక మనిషిని అందరూ గేలి చేస్తారని, ఒక మనిషిని అందరూ ఇబ్బంది పెడతారని, ఒక మనిషిని అందరూ రాళ్లతో కొట్టి చంపేస్తారని భయముతో ఆయన భయపడుతూ ఆవిడ్ని రహస్యంగా విడనాడాలనుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో మీరు చాలా మంది మనుషుల్ని విశ్వసనీయంగా నీతో ఉన్న వాళ్ళని వదిలిపెట్టేశారేమో, నిన్ను ప్రేమించే మనుషుల్ని వదిలిపెట్టేశారేమో, నిన్ను దగ్గరకు తీసుకున్న మనుషుల్ని వదిలిపెట్టేశారేమో. ఆ యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, వారితో మరలా మాట్లాడడం మొదలు పెట్టండి. హల్లెలూయా. నీ కొరకు తన జీవితాన్ని మొత్తం ఇచ్చిన మనుష్యులను, నీ కొరకు వారి జీవితంలో కొంత సమయాన్ని కేటాయించిన మనుష్యులను నువ్వు విడనాడేసాడేమో. శుభవార్త చెబుతూ ఉన్న మాట ఏంటంటే, వారితో ఏకం కండి. హల్లెలూయా. వదిలిపెట్టుకోమాకండి. కష్ట నష్టాల్లో మనకు తోడున్న మనుషుల్ని ఎప్పటికీ కూడా చెయ్యి వదిలిపెట్టమాకండి. అందుకే యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఆయన సమాధానకర్తయగు అధిపతి అని. ఏ పేరుకి సార్థకత లేదు, కానీ మేం ప్రకటిస్తున్న దేవుడు, ఈరోజు మీరు వింటున్న వాక్యానికి సూచకమైన దేవుడు, దానికి సార్థకత తెలిసిన వాడు. ఒకసారి యెషయా గ్రంథం తీస్తారా? 9వ అధ్యాయము 6వ వచనము చూడండి. ఎంత గొప్ప దేవుడిని, పొట్టలో ఉన్న దేవుడిని కాపాడుకుంటున్నాడో యేసేపు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించెను, భుజము మీద రాజ్యభారం ఉండెను. హల్లెలూయా. ఫస్ట్ పేరే చాలా పెద్ద పేరు. ఏంటి? భుజాల మీద ఏముంటదట? రాజ్యభారం ఉంటుందట. నీ భుజాల మీద కేజీ బియ్యం బస్తా పెడితే మాస్తావా? చిన్న బిడ్డకి అప్పుడే పిల్లడు పుట్టాడు, 1/2 కేజీ రాయించుకుని పెట్టారు అనుకోండి, చెత్త కొట్టేస్తారు. ఎందుకు? అరే బుద్ధి ఉందా లేదా నీకు? ఆ రాయి మా మీద పెట్టేస్తారా? మా బిడ్డ మీద పెట్టేస్తారా? కానీ ఆయన పుట్టుకలోనే ఏముందట? రాజ్యభారం ఉందంట. హల్లెలూయా. మనము నివసిస్తున్న యొక్క రాజ్యాలను మోసే భారము ఆ దేవుడికి ఉంది. రెండవది చూడండి, ఆయన పేరులో గొప్పతనం. రెండోది, ఆయన ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు వారు ఎంత ఆశ్చర్యకరుడు అంటే, ఆయన కళ్ళు మీద చేయేస్తే కందులకు కళ్ళు వచ్చిస్తున్నాయి. కుష్ఠిరోగు, అప్పుడు కుష్ఠిరోగుల్ని ఊరవతలు పడేసేవారు. ఆయన ముట్టుకుంటే వాళ్ళ శరీరము చించి పిల్లవాడి శరీరం అయిపోయిందంట. హల్లెలూయా.
వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆయన అమ్మా అని పిలిచే కృపతో చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరికంట గొప్ప స్త్రీగా చేసి పడేశాడు. హల్లెలూయా. ఆశ్చర్యం అండి, ఆశ్చర్యం. ఇక్కడ కూర్చున్న మీ కుటుంబాలు మీ జీవితాల్లో కూడా ఆయన చాలా ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళి మీ ఇంటికి చెప్పండి, శుభవార్త నాతో వచ్చింది, మన ఇంటిలో కూడా ఈరోజు ఆశ్చర్య కార్యాలు మొదలగుతూ ఉన్నాయి. దేవుడు నీకు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. తర్వాత చూడండి ఇంకో మాట, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అయి ఉండెను. హల్లెలూయా. అంత పెద్ద నేమ్ ఉంది ఆయనకి. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. అంత పెద్ద నేమ్ ఉన్న ఆయనకి అద్దె తండ్రిగా ఉన్న ఆయన ఎంత కృప కలిగిన వాడు. హల్లెలూయా. ఆ పొట్టలో ఉన్న వ్యక్తికి రాజ్యభారం ఉందట. ఆ పొట్టలో పెరుగుతూ ఉన్న వ్యక్తికి ఆలోచనకర్తట, అద్భుతాలు చేసేవాడట. ఆయనకు సమాధానకర్త అనే అధిపతి అనే పేరుందట. ఈ రోజున ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చెబుతున్నాను, నీకు విశ్వాసం చూపించే మనిషిని గాని, నీకు విశ్వాసం చూపించే మనుషులను గాని ఏ రోజు కూడా వదిలిపెట్టమాకు. హల్లెలూయా. వదిలిపెట్టమాకు. ఆయన సాధారణ మనిషి అనుకోవచ్చు. నువ్వు 7 వారాలు ప్రార్థన చేస్తే దేవుడు వస్తాడేమో, బైబిల్ పట్టుకుని తిరిగితే దేవుడు వస్తాడేమో, లేకపోతే నేను ఎక్కడో మోకరించి తెల్లబట్టలు వేసుకుంటే దేవుడు వస్తాడేమో. కాదు, నీ హృదయం మంచిగా ఉంటే నీ దగ్గరికి దేవుడు వస్తాడు. హల్లెలూయా. హృదయం మంచిగా ఉంటే, యేసేపు హృదయం చాలా మంచిది. మరిచిపోలేని వ్యక్తి అయినా మన జీవితంలో మరిచిపోలేని వ్యక్తి. చూడండి, రెండవది 19వ వచనం చూడండి. ఆయన కరుణ, ఆయనలో ఉన్న కరుణ చూడండి. ఆయన్ను అవమానం అంటే మరియను అవమానపరచక చాలా సీక్రెట్ గా ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఆయన వదిలేద్దాం అనుకుంటున్నాడు. అంటే ఈ రోజుల్లో భార్య భర్తల మధ్యన చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే చాలు, వాటిని డబుల్ డాల్బీ DTS లో వేసి బయటికి మోగిస్తున్నారు. కానీ ఆ రోజుల్లో యోసేపు గారు వాళ్ళ భార్య గర్భవతి అయిందని తెలిసి ఆమెను సీక్రెట్ గా వదిలేద్దాం అనుకున్నాడు. ఎంత గొప్ప కరుణ గల దేవుడికి ఉన్న తండ్రి అయినా. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా అలాంటి కరుణ గల వ్యక్తులు నీ దగ్గరికి వస్తే నువ్వు చాలా సార్లు చేదరించుకు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ క్రిస్మస్ దినాన వారిని గుర్తుపెట్టుకో. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు, నీ కన్నీళ్ళు వచ్చినప్పుడు, నీ జీవితం బాగోలేనప్పుడు, నిన్ను ఎవరు పట్టించుకోలేనప్పుడు, నీ జీవితము చాలా దారుణంగా ఉన్న సమయాల్లో నీ దగ్గరికి వచ్చి చేయందించిన వ్యక్తులను కరుణ చూపకుండా నువ్వు మర్చిపోయావేమో. ఈ యొక్క రాత్రికాల సమయంలో, ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు గుర్తు చేసుకోమని చెబుతూ ఉన్నాడు. మీరు ఎవరైనా కావచ్చు, ఎంత ఆస్తైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ యు హ్యావ్, బట్ ఆ దేవుడు చెబుతున్న మాట, నిన్ను ప్రేమించే వ్యక్తులను నువ్వు మర్చిపోకు. వారి మీద అబండాలు, అయోగ్యమైన క్రియలు చేయమాకు నా సహోదరి సహోదరుడా, చేయమాకు. ఇక నెక్స్ట్ చూడండి, అప్పుడు భయం వేసింది ఆయనకి. భయం వేస్తే ఈ భయాన్ని దేవదూతలు కనిపెట్టి, దేవదూతలు వచ్చి మాట్లాడుతున్నాయి. 20వ వచనం చదవండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు. హల్లెలూయా. ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో యేసును చేర్చుకున్నటకు భయపడకండి. ఆయన చేర్చుకున్నటకు భయపడకండి. నీ మనస్సులు మార్చడానికి, నీ జీవితాలు మార్చడానికి, నీ కుటుంబాలు కట్టడానికి, నీ కుటుంబంలో ప్రేమలు ఇవ్వడానికి, ఈ యొక్క సాధారణ జీవితం నుంచి అత్యంత అద్భుతమైన జీవితానికి తీసుకుని వెళ్ళడానికి ఆ దేవుడు నీకు ఒక సువార్తమానం చెబుతున్నాడు. భయపడకండి. భయం ఈ రోజుని రోడ్డు మీదకి వెళ్తే భయం అండి. ఏమైపోతామో చూడండి. కొత్తగా టీవీలో మోగిపోతుంది ఏంటట, కరోనా కొత్త వేరియంట్. మాస్కులు కొనేసుకుంటున్నారు రేపటి నుంచి కదా. ఏ భయాలు ఉంటాయి మనకి? మన ప్రాణం మీద భయం,
మన డబ్బుల మీద భయం, మన జీవితాల మీద భయం, మన చదువుల మీద భయం, మన పిల్లల మీద భయం, మన పిల్లల యొక్క ఆశల మీద భయం, మన పిల్లల యొక్క క్రియల మీద భయం, మనం అనుకునే భయాలు చాలా ఉంటాయి మన జీవితంలో. వాటన్నిటికీ చెప్తున్నాడు, భయపడకండి. హల్లెలూయా. డోంట్ ఫియర్. We are having our Lord of Lords and Kings of Kingdom, our Jesus Christ. నీకు దేవుడు తోడుగా ఉండును గాక. యేసేపుకి భయం ఉంది, అది ఆలోచించి ఉండగా దేవదూత చెప్తుంది, భయపడకో. అప్పుడు ఆయన అంటాడు చూడండి, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలననే. పరిశుద్ధాత్మ వలననే. ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నది పరిశుద్ధాత్మ వలన మాత్రమే. హల్లెలూయా. భయపడమాక. డోంట్ ఫియర్. విశ్వాసం కలిగిన మనుషుని చేర్చుకున్నటకు, విశ్వాసం కలిగిన మనుష్యులతో నువ్వు వెళ్ళడానికి, విశ్వాసం కలిగిన మనుష్యులతో నువ్వు వ్యవహరించడానికి భయపడమాకు. 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 హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి నా సహోదరి సహోదరుడా, గుర్తుపెట్టుకో. తర్వాత చూడండి 13:15 ఇంకో మాట ఉంటుంది. అంటే హేరోదుకి ఈ విషయం తెలుస్తుంది. హేరోదు అని దుర్మార్గుడు ఉన్నాడు. తన కోసం తర్వాత మాట్లాడుకుందాం. హేరోదు అని చాలా దుర్మార్గుడు ఉంటాడు, నమ్మక ద్రోహులు ఉంటారు అనమాట. తన కోసం తర్వాత మాట్లాడుకుందాం. హేరోదు అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలందరినీ చంపించేద్దామని ప్లాన్ వేస్తాడు. అప్పుడు కూడా మరలా దూత వస్తుంది. చూడండి 13వ వచనం చూడండి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును చంపేద్దాం అనుకుంటున్నాడు, ఆయనను వెతకబోతున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తుకి పారిపో. హల్లెలూయా. చూడండి ఎంత శ్రమ పడుతున్నాడో. నీ కుటుంబంలో నీ తల్లి, నీ తండ్రి, లేకపోతే నేను పెంచి పెద్ద చేసిన నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏ విధమైన ఆలోచనలో నేను కాపాడారో చూసుకోండి. నీకు ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు, నీ కన్నీళ్ళు వచ్చినప్పుడు, నీకు ఏదైనా వచ్చినప్పుడు నిన్ను విశ్వాసం చూపించే వ్యక్తులు నిన్ను కాచుకోవడానికి, కాపాడడానికి నీకు చాలా సపర్యలు చేసి ఉన్నారు. కానీ నువ్వేం చేస్తాం వల్లే వెంటనే మర్చిపోతున్నావు. అంటే చాలా మంది అంటారు మరుపు చాలా మంచిదట. ఏ మరుపు అంటే అది అంటే మనుషులు మనకు చేసిన అనేకమైన మంచి పనులు మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్యము కూడా మర్చిపోయే వాళ్ళ ఉన్నాయేమో. దేవుడు నిన్ను విశ్వసనీయత కలిగిన వ్యక్తిగా ఉంచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి నా సహోదరి సహోదరుడా. తర్వాత కొద్ది ముందుకెళ్తే 19వ వచనం చూడండి. హేరోదు చనిపోయాడు. ఇప్పుడు చూడండి, పట్టలో ఉన్నప్పుడు దేవదూత భయపడొద్దని చెప్పింది. శిశువు వచ్చిన తర్వాత మరలా ఆ శిశువును కాపాడుకోమని చెప్పింది. తర్వాత హేరోదు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత బాబు మరలా వచ్చే కమ్ బ్యాక్. హల్లెలూయా. చూడండి అంటాడైనా యోసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి ఆ శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపో. హల్లెలూయా. చూడండి, నువ్వు లేచి మరలా ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు? గో అండ్ అక్కడికి వెళ్ళిపో. నేను నీకు ఓ పని ఉందా, పని చెప్తాను. యోసేపు పని అయిపోయింది అక్కడితో. హల్లెలూయా. యోసేపు పని అయిపోయింది. అంటే మనం మర్చిపోలేని వ్యక్తి యోసేపు. యేసుక్రీస్తు వారి యొక్క జననములో మర్చిపోలేని వ్యక్తి. ఆయన చేసిన క్రియ ఏంటంటే అత్యంత విశ్వాసం కలిగిన వ్యక్తి. విశ్వసనీయత అంటారు. మనకు చేసిన పనిని మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని ఆ మనిషిని ఆ యొక్క మాటను నిలబెట్టుకోవటమే విశ్వసనీయత. హల్లెలూయా. చాలా మంది అలా ఉండట్లేదు ఈ రోజుల్లో. ఎప్పుడు చేసింది అప్పుడే మర్చిపోతున్నారు. యేసేపు నుంచి మనము ఈరోజు నేర్చుకున్నది విశ్వసనీయత. సెకండ్ పర్సన్ హేరోదు చాలా దారుణమైన వ్యక్తిత్వం. ఎంత దారుణం అంటే మన హేరోదు మనస్తత్వాలు కూడా ఉంటారు. ఎట్లా ఉంటారంటే నేనే కింగ్, నాకెవడో లేడు, నేనే కింగ్ అంతే, నేనే రాజుని, నా మాటకు ఎదురే లేదు, నా మాట శాసనం అంతే. ఎట్లా ఉంటుందట శాసనం. ఇంట్లో కూడా ఉంటారు అంటారు. ఇంట్లో ఈ భర్త గారు అంటారా నేను చెప్పింది వినాలంతే. ఆయన హేరోదు
భార్య అంటదే నీకు చెప్పింది వినకపోతే నువ్వు ఇంట్లో ఉండవు. మరి నమ్మక ద్రోహి అతను, పచ్చి నమ్మక ద్రోహి. ఎవరు? హేరోదు. ఇలాంటి మరిచిపోయిన వ్యక్తి కోసం కూడా మాట్లాడదాం. చూడండి 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం చూడండి. మత్తయి సువార్త, బయటికి వెళ్ళొద్దు. రాజైన హేరోదు దినములందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించవచ్చుమని చెప్పిరి. హేరోదు ఆ రాజ్యంలో ఉన్నాడట. ఉంటే తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారట. ఆ నక్షత్రాన్ని పట్టుకుని ఎవరిని చూద్దామని? యేసుక్రీస్తుని చూద్దామని వచ్చి, అది ఎవరికి చెప్పారు? నమ్మక ద్రోహి చెప్పారు. మనం కూడా మనం నమ్మినోడికి ఏం చెప్పాం? ఎవడికి చెప్తాం? నమ్మక ద్రోహులకే చెప్తాం. వెళ్ళి మా అబ్బాయికి జాబ్ వస్తుంది, ఇటు కాల్ చేస్తాడంతే. మా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం అంటే అక్కడ దాని మొదలవదు. ఇంకా ఎవరికి చెప్తావు నువ్వు? ఎవడైతే నమ్మక ద్రోహం చేస్తావో వాడికే చెప్తావు. మహాజ్ఞానులు ఎవరిని అడిగారు? వచ్చి నమ్మక ద్రోహం చేసేవాళ్ళని అడిగారు. ఈ రాత్రికాల సమయంలో చెబుతూ ఉన్న మాట మీతో, నమ్మక ద్రోహులతో జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. నమ్మక ద్రోహులతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, నీ కుటుంబ సభ్యులా, నీ స్నేహితులా, నీతో ఉండేవారా, నీతో తిరిగేవారా, నీ దగ్గర తిన్నవారా, లేకపోతే నిన్ను తప్పుగా నడిపించేవారా, వారితో జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండమని బైబిల్ ప్రకారం చెబుతూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది. 16వ వచనం చూడండి. అంటే ఇక్కడ హేరోదు జరిగింది చెప్దాం. చూడండి, హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిపోయారు. ఎందుకు? బాబు గారు సింహాసనం కదిలిపోతుంది. ఆల్రెడీ రాజు పుట్టాడు అక్కడ. హల్లెలూయా. రాజు పుడుతున్నాడు. ఆయన గారి సింహాసనం ఏమైతుంది? కదిలిపోతుంది. చూడండి, ఒక ఇంట్లో ఎవరికి వారసుడు లేడనుకోండి, ఒక ఇంటికి వారసుడు ఉండడం, కొన్ని ఇంటికి అప్పటి వరకు వారసుల్లో వేరేవాడు నడుస్తూ ఉంటాడు. దేవుడు మహాకృపదేత వారసుడు వచ్చారనుకోండి, మొదలైతే అక్కడి నుంచి ఏంటి? నమ్మక ద్రోహాలు. నమ్మక ద్రోహాలు అంటే, నమ్మక ద్రోహం అంటే ఇప్పుడు నన్ను అన్న ఈ చివరి నుంచి ఆ చివరికి రోడ్డు ఉంది, కళ్ళు మూసుకెళ్ళిపోంటారు. కాలం ఉంది అక్కడ, నేను నడుచుకుని వెళ్ళిపోతాను అలాగా. కానీ కాలంలో పడిపోయిన తర్వాత నువ్వు అవతలకు వచ్చి కాలం ఉందా చూడలే, అదే నమ్మక ద్రోహం. నమ్మక ద్రోహం అంటే పెద్ద విచిత్రమైన పనేం కాదు. అది రోజు మీలో ఎవరో ఒకరు ఏదో సమయంలో చేస్తూనే ఉంటారు. అన్న అలా అంటున్నాయండి, అది కూడా సువర్తమానమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ క్రియలు నువ్వు వదిలిపెట్టును గాక. ఆ క్రియలు వదిలిపెట్టి ఆ యేసయ్య ఇచ్చిన నమ్మకంలో మనము ముందుకు వెలుగుము గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాళ్ళందరూ కలవరపడ్డారట. అప్పుడు అందరితో మాట్లాడుతున్నాడు హేరోదు. ఏమనంటే, ఆయన ఎక్కడున్నారో వెతకండి, వెతికి కిందకి వెళ్ళండి. ఆయన ఎక్కడున్నారో వెతికి నా దగ్గరికి తీసుకొస్తే నేను కూడా మీతో కలిసి పూజిస్తాను. నేను కూడా మీతో కలిసి పూజిస్తాను. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి, ఫ్రెండ్స్ ఉంటారు, మనతోటే ఉంటారు, మనతో పాటుగానే వెళ్తారు. మన సీక్రెట్స్ అన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళకి చెప్తారు. నువ్వు కూడా వాళ్ళ ముందు అన్ని కక్కేస్తావు. అసలు మామూలుగా నీకు మామూలు టాబ్లెట్లు వేసినా కక్కులు రావు. అలాగే వాళ్ళ దగ్గర మాత్రం అన్ని మొత్తం అది పెద్ద పెద్ద వాంతులు చేసుకుంటావు. వాళ్ళ ముందే చెప్తావు అన్ని నీ సీక్రెట్స్. నీ భర్త కోసం చెప్తావు, లేకపోతే నీ భార్య కోసం భర్త చెప్తాడు వాళ్ళతో వెళ్ళి, లేకపోతే నీ అత్తమామల కోసం చెప్తావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం చెప్తావు. వాళ్ళే నమ్మక ద్రోహులై కూర్చుంటారు. నీకు చాలా జాగ్రత్తగా ఉండు. హేరోదు లాంటి మనస్తత్వం కలిగిన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మనస్సు దేవుడి రాత్రికాల సమయంలో మార్చబడును గాక. నువ్వు అనుకోవచ్చు, ఏంటండి హేరోదు కోసం చెప్తున్నారని. ఇలా 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 చెప్తే నీ జీవితంలో ఏదో క్షణం గుర్తొస్తుంది. అలాగే ఏదో క్షణం, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో సమయంలో నువ్వు అనుకుంటావు, ఏంటో తెలుసా, నేను హేరోదు లాంటి మనస్తత్వం కలిగి ఉన్నానేమో. ఎంత టాలెంటెడ్గా ఉంటారో తెలిసేలా. చూడండి, చూపిందాం ఒకసారి వాక్యంలోకి వెళ్ళండి. మీరు వెళ్ళి 8వ వచనం చూడండి, 2వ అధ్యాయం 8వ వచనం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేముకు పంపెను.
ఎంత దారుణంగా ఉంటారో చూడండి. ఆ లోపల లోపల ఏంటి బాబు గారికి మైండ్, లోపల ఏముంది? చాలా మంది మనుషులకి లోపల ఒకటి ఉంటది, బయట ఒకటి ఉంటది. నమ్మక ద్రోహులు, నమ్మక ద్రోహులు రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేకపోతే సాధారణ ప్రజలు అవ్వచ్చు, విశ్వాసంతో ఉండేవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ నీతో ఉన్నప్పుడు నిన్ను మోసం చేస్తాడని తెలుసుకోలేరు, నీ నుంచి వెళ్ళినప్పుడు తెలుసుకోలేరు, ఎవరో చెప్తే తెలుసుకుంటారు నిన్ను మోసం చేసేది. కానీ జ్ఞానులు నమ్మక ద్రోహి చేతిలో పడలేదు. హల్లెలూయా. జ్ఞానులు నమ్మక ద్రోహుల చేతిలో చిక్కుకోలేదు. చూడండి 16వ వచనంకి వెళ్ళండి ఒకసారి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోని సకల ప్రాంతంలోని 2 సంవత్సరాలు మొదలుకుని తక్కువ వయసు గల పిల్లలందరినీ వధించారు. ఎంత దారుణమో చూడండి. ఈ నమ్మక ద్రోహులు వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్ సెట్ అవ్వలేదు. ఏం చేస్తారో తెలుసా? ఉద్రేక చర్యలు చేస్తారు, ఉద్రేక చర్యలు. అదే ఏం చేశాడు? ఆ జ్ఞానులు చెప్పలేదట. చెప్పకపోతే ఆ ఏరియాలో ఉన్న ఆ వయస్సు కలిగిన పిల్లలందరినీ ఏం చేశాడు? చంపేశాడు. హేరోదు నిలబడ్డా? హేరోదు కథ ముగిసిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హేరోదు కథ ముగిసిపోయింది. యేసేపు కథ విశ్వసనీయతతో ముగిస్తే హేరోదు కథ నమ్మక ద్రోహంతో ముగిసింది. హల్లెలూయా. ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో నీ కథ ఎలా ఉండబోతుంది? క్రిస్మస్ దినాన విశ్వసనీయతగా ఉండబోతుందా, లేక నమ్మక ద్రోహంతో ఉండబోతుందా? చర్చికి వెళ్తాను, బైబిల్ చదువుతాను, వాక్యం చదువుతాను, పాటలు పాడతాను, గొప్పగా ప్రార్థన చేస్తాను, అందరికీ దాన ధర్మాలు చేస్తాను, అందరినీ ప్రేమగా చూసుకుంటాను. కానీ ఇంటర్నల్ గా నీలో ఉన్న మనిషి ఎవరు? నమ్మక ద్రోహి, ద కింగ్ ఆఫ్ హేరోద్. చాలా జాగ్రత్తగా ఉండమని మీ అందరికి చెబుతూ ఉన్న మాట. హల్లెలూయా. ఇక మూడవదిగా అక్కడ ఉన్న మనుషులు, యెరూషలేం ప్రజలు ఏళ్ళ గొప్పోళ్ళు. రాజు తానా అంటే తందానా బ్యాచ్. చూడండి, 4 డబ్బులుండి ఆడు ఎంత దుర్మార్గుడైనా ఎవరితో ఉంటారు మనుషులు? ఆడితో ఉంటారు. ఆ డబ్బులన్నీ పోయినాయి అనుకోండి, మళ్ళీ ఎవరితో ఉంటారు? అదే యెరూషలేం ప్రజలు, గుర్తుపెట్టుకోండి, అదే యెరూషలేం ప్రజలు. చూడండి ఒకసారి చూడండి 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనంలో హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, చాలు ఇక్కడ చూడండి, హేరోదు రాజు కలవరపడ్డాడని. ఎవరు కలవరపడ్డారట? ప్రజలు. మీకు తెలుసా? అదే యెరూషలేం ప్రజలు యేసుక్రీస్తు వారి దగ్గర స్వస్థతలు వెళ్ళారు. ప్రభువా నా కాళ్ళు బాళ, ప్రభువా నా కళ్ళు బాళ, ప్రభువా నా కుటుంబం బాళ, ప్రభువా లాజరు చచ్చిపోయాడు, ప్రభువా నా చిన్నపిల్ల చచ్చిపోయాడు, నిద్రించి ఉంది, ప్రభువా సేనా దయ్యాల సమూహము పట్టేసుకుని ఉందని అన్న ప్రజలు ఎవరు? యెరూషలేం వాళ్ళే. అందుకే నీకు ఎప్పుడైతే ప్రజలు నీతో పాటు ఉంటూ నిజమైన వ్యక్తులుగా నువ్వు గుర్తించేది ఎప్పుడంటే నీ కష్టాలు వచ్చినప్పుడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నిజమైన కష్టాల్లోనే మనిషి ఎటువంటి వాడో తెలుస్తుందట. మనిషి యొక్క క్రియలు బయటకు వస్తాయట నిజమైన కష్టాల్లో. నీకు హ్యాపీ బర్త్డే చెప్పినప్పుడు అతను గుర్తుపెట్టుకుపోయినా పర్లేదు, కానీ నీ కష్టం వచ్చినప్పుడు టాబ్లెట్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? యేసేపు కష్టాల్లో కూడా విశ్వసనీయత వైపు నిలబడ్డాడు. హల్లెలూయా. కానీ అదే హేరోదు ఏం చేశాడు? ఆ రాజు పుట్టాడంటే ఆ రాజును పూజిద్దామని చెప్పి చంపేద్దామని ఆలోచనలో ఉన్నాడు. ప్రజలు ఎలాగున్నారు? ఆ రాజు తానా అంటే తందాన అనే బ్యాచ్ లో ఉన్నారు. ఇక నాలుగవదిగా ఉన్న మనుషులను చెప్పి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. నాలుగవదిగా మనలాంటి వాళ్ళే. హల్లెలూయా. జ్ఞానులు, మేధావులు అన్నమాట. మామూలు మేధావులు కాదు. చూడండి, లంకలో క్రీస్తు యొక్క స్వార్థను వినడానికి, క్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన చెబుతూ ఉన్న మాటలను విని వాళ్ళ జీవితాల్ని మార్చుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ జ్ఞానే. హల్లెలూయా. ఆ తూర్పు దేశ జ్ఞానులాగే మీరు కూడా
కానీ ఈ జ్ఞానులు ఏం చేశారు, మనం ఏం చేస్తున్నామో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ జ్ఞానులు చూడండి, అంటే జ్ఞానులకు కూడా పేరు అవ్వాలి కదా, ఆలోచన పరులు. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటి యేసేపు ఎలాంటోడు, విశ్వసత నీతి కలిగిన వ్యక్తి. హల్లెలూయా. అటువంటి వ్యక్తులను విడిచిపెట్టను, నా జీవితంలో అటువంటి వాళ్ళని విడిచిపెట్టను. నాకు విశ్వాసంగా ఉన్న వ్యక్తి మీ పాస్టర్ గారు కూడా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నీకు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. మీ పాస్టర్ గారు అయి ఉండొచ్చు, నీ చర్చ్ మెంబర్స్ అయి ఉండొచ్చు, నీ కోసం ప్రార్థించే వాళ్ళు అయి ఉండొచ్చు, నీ కోసము, నీ కుక్క క్షేమం కోసము ఎదురు చూసే వాళ్ళు అయి ఉండొచ్చు. మరీ ముఖ్యంగా నీ కోసం ఎదురు చూసే క్రీస్తు అయి ఉండొచ్చు. హల్లెలూయా. మర్చిపోకండి. రెండోది హేరోదు. నాకు కూడా తగిన అలాంటి వాళ్ళు వదిలిపెట్టేశారు, అలాంటి వాళ్ళని వదిలిపెట్టేశారు నా జీవితంలో. మహాయోరుదులు అన్నమాట. ఇక మూడవది ప్రజలు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళో తెలుసా, సమస్యలు తెచ్చేవారు. పొగుడుతూ అంటారు, నేను ఇంటికి వస్తారు, వాళ్ళకి ఏదైనా కావాలనుకోండి, నేనేమడుగుతారు, అమ్మా చీర ఎక్కడ కొన్నావు, చాలా బాగుంది అంటారు. అంతే, నువ్వు ఇంట్లో అన్ని చెప్తావు. సమస్యలు కొని తెచ్చేవారు ప్రజలైన, అది తానా తందాన వేచారు. ఇక మూడవది ఆలోచన పరులు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఆలోచన పరులుగా ఉండుదువుగాక. చూడండి, జ్ఞానులు వీళ్ళు చాలా గొప్పళ్ళు అండి, చాలా గొప్పలు జ్ఞాని. చూడండి, ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయము 1వ వచనం, మళ్ళా 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు. హల్లెలూయా. అలా అడిగిన మొట్టమొదటి మాట ఏంటి, ఎవరిని అడిగాడు, రాజుని అడిగాడు. ఎవరి కోసం, యూదుల రాజు కోసం. హల్లెలూయా. ఆలోచన పరులు భయపడరు, ఆలోచన పరులు భయపడరు, ఆలోచన పరులు వెనకరుగు వేయరు, ఆలోచన పరులు దేనికి సంకోచించరు. ఆలోచన పరులు అడిగిన మాట అంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, వేర్ ఇస్ హి. మేము ఆయన కోసం వచ్చాం, మేము ఆయన కోసం వచ్చాం. మీరు కూడా ఇక్కడ అందుకే వచ్చి ఉన్నారు. నా జీవితాన్ని మార్చబోతున్న మాటల కొరకు, నా జీవితాన్ని మార్చిన యేసుక్రీస్తు వారి శక్తి కొరకు, నా జీవితాన్ని మార్చుతూ నన్ను నడిపిస్తూ ఉన్న యేసుక్రీస్తు వారి మాటల కొరకు. హల్లెలూయా. వేర్ ఇస్ హి. ఆలోచనకర్తలు సందర్శన చేయడానికి చూస్తారండి దేవుణ్ణి, ఫైండ్ అవుట్ చేయడానికి చూస్తారు. ఫైండ్ అవుట్ చేయాలి ప్రతిరోజు. నీ జీవితంలో, నీ ప్రార్థనలో, నీ క్రియల్లో దేవుణ్ణి ప్రతిరోజు సందర్శిస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి క్రిస్మస్ వచ్చినప్పుడు, ఇలాంటి పండుగలు జరిగినప్పుడు ఎప్పుడో కాదు, యేసుక్రీస్తు నిత్యము మనకు వెలుగుగా ఉన్న దేవుడు. హల్లెలూయా. దాంట్లో ఏమాత్రమో ఆలోచన లేదు. యేసుక్రీస్తు నిత్యము మన జీవితాలకి వెలిగిచ్చే దేవుడు. హల్లెలూయా. ఆ కృప, క్షేమము, ఆ క్రియలు మీ కుటుంబంలో ఉండునుగాక. రెండవ చూడండి, 11వ వచనం. జ్ఞానులు మార్నింగ్ అన్నగారు కూడా అదే చెప్పారట. ఏ మాట అంటే, ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. ఆరాధించే వాళ్ళుగా ఉంటారు. జ్ఞానులు ఎలా ఉంటారు, ఆరాధించే వాళ్ళుగా ఉంటారు. స్పిరిచువల్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్పిరిచువాలిటీ ఎక్కువ ఉండదు. పాస్టర్ గారిని చూస్తే స్పిరిచువాలిటీ వచ్చేది కొంతమందికి, చర్చిని చూస్తే స్పిరిచువాలిటీ వచ్చేస్తుంది, ఎక్కడైనా సిలువను చూస్తే స్పిరిచువాలిటీ వచ్చేస్తుంది. అది కాదు. జ్ఞాని నీ హృదయంలో దేవుణ్ణి చూసిన వెంటనే ఆరాధించాలని ఆశ వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే కొన్ని వేల సంవత్సరాల నుంచి కీర్తింపబడుతున్న ఏకైక నిజ దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమే. జ్ఞానులు, ఆలోచన పరులు ఆరాధించే వారిగా ఉండబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఆయన వెళ్ళి న్యూ కాలనీలో జరుగుతున్న ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన వారందరూ దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండుదురుగాక, దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండుదురుగాక. దేవుణ్ణి సందర్శించడానికి వచ్చాం, ఆయన ఆరాధించి చూడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఇక 11వ వచనం చూడండి. వాళ్ళ తల్లితో కలిపి ఏం చేశారట, ఆరాధించారట. తల్లితో కలిపి.
అందరితో కలిసి ఉండేవారు, ఆలోచన పరులు, అందరితో కలిసి ఉండేవారు. ఇప్పుడు చూడండి, కుటుంబాలు పెళ్ళైనంటే ఏమైతే పెళ్ళైనంటనే సెపరేట్ ఫ్యామిలీ పెట్టాలి, లేకపోతే సిరిగిపోద్ది. మరి సెపరేట్ ఫ్యామిలీ పెట్టకపోతే ఏమైంది? అందుకే మొత్తం అన్ని సెపరేట్ గా ఉన్నాయి. ఆలోచనలు సెపరేట్, ఆవిడ రూమ్ సెపరేట్, ఈయన రూమ్ సెపరేట్, ఆవిడ టీవీ సెపరేట్, ఈవిడ టీవీ సెపరేట్, ఆవిడ డ్యూటీ సెపరేట్, ఈయన డ్యూటీ సెపరేట్. 5 నైట్ డ్యూటీ ఉంటుంది, పగల డ్యూటీ ఉండదు, సెపరేట్ అయిపోయారు. కానీ క్రీస్తు నమ్ముకుని క్రీస్తు కోసం వెళ్ళే ఆలోచన పరులుకున్న ప్రతి జ్ఞాని అందరితో కలిసి ఉండేవారిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అందరితో కలిసి ఉండేవారిగా ఉండాలి. చూడండి, సేవక సమూహం కనుక కలిసి ఉండే క్రియలు దేవుడు మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. ఇక్కడ అందరూ శేఖర్ గారి మీద ప్రేమతోటో ఇంకొకరి మీద ప్రేమతో రాలా, దేవుడి ప్రేమతో వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమ మాత్రమే అది శేఖర్ గారిలో ఉంటుంది, అజయ్ గారిలో ఉంటుంది, మిగిలిన పాస్టర్ గారు అందరిలోనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక మీ సర్పంచ్ గారు వచ్చి ఉన్నారు, ఆయనలో కూడా దేవుడి ప్రేమ ఉంది కాబట్టి వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, అందరితో కలిసి ఉండేవారిగా ఉంటారు ఆలోచన పరులు. నీవు ఆ మనుషుల్లో ఉంటావా? ఇక చివరిగా మాట చెప్పి ముగిస్తాను నేను. 12వ వచనం చదవండి. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారి యొక్క మార్గమున తమ దేశములకు తిరిగి వెళ్ళిపోయారు. ఈ మాట చూడండి, ఆలోచన పరులు మంచి వైపు డైవర్ట్ అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెడు వైపు వెళ్ళరు ఆలోచన పరులు. చెడు వైపు వెళ్తారా? వెళ్ళరు, వెళ్ళకూడదు కూడా. అలా హేరోదు దగ్గరికి వెళ్తే హేరోదు ఖచ్చితంగా ఏదో చేస్తాడని తెలిసి వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు? మరి ఒక మార్గమున. అది దూర మార్గం అయ్యొచ్చు, అది చాలా ఇబ్బందికరమైన మార్గం అవ్వచ్చు, కానీ వాళ్ళు హేరోదు కనిపించకుండా వెళ్ళిపోయారు. కానీ మన మార్గాలు ఎప్పుడు అలా ఉండవుగా. ఎట్లా ఉంటాయి? ఖచ్చితంగా మనం చెడిపోయే మార్గాలుగా వెళ్తాం. ఏ మార్గం? చెడిపోయే మార్గం. ఈ రోజున వచ్చిన ప్రతి ఒక్కరూ ఆలోచన పరులుగా దేవుడి యొక్క మార్గంలో ఉందురుగాక. హల్లెలూయా. గుర్తుపెట్టుకున్న సహోదరి సహోదరుడా, ఈ యొక్క 2023 క్రిస్మస్ నీ జీవితంలో గొప్ప మనిషిగా ఉంచే క్రియలు జరుగునుగాక. ఆ మనుషుల్లా, మరిచిపోలేని మనుషుల్లా నీ జీవితంలో గొప్ప కార్యము జరుగునుగాక. అది నీ గ్రామంలో అవచ్చు, నీ ఇంటిలో అవచ్చు, నీ చదువులో అవచ్చు, నీ కాలేజీలో అవచ్చు, నీ చర్చిలో అవచ్చు, నీ యొక్క ప్రతి పరిస్థితిలో అవచ్చు. నువ్వు అందరికన్నా ప్రత్యేకించబడిన వాడిగా ఉండబోతూ ఉన్నావు. ఈ రోజున ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇక్కడ విశ్వసనీయత కలిగిన వ్యక్తిగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే నేను చెప్పమని అది విశ్వసనీయత అంటే మీకు ఇక్కడ ఇంకో మాట చెప్తా. ఇంకో మాట, ప్రతి మనిషి తనకు చేసిన మేలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి గణపరుస్తారు. కానీ మనకు సాయం చేసిన వ్యక్తిని మర్చిపోతారు కదా. ఈ రోజు నేను తీర్మానం తీసుకున్నాను, నాకు సాయం చేసిన వ్యక్తిని మరలా దగ్గరికి చేయమని దేవుడు ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రియ జరుగునుగాక. ఆ క్రియ ఖచ్చితంగా జరుగునుగాక. ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చుని ఈ వాక్యము నీ కొరకే అనుకుంటూ ఆశపడుతున్నామో, ఈ వాక్యము నీ కొరకే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుతూ ఉన్నమాట. ఇక రెండవది, నమ్మక ద్రోహానికి బలైపోయిన హేరోదు లాంటి వ్యక్తిత్వం కలిగిన వాడిగా నేనున్నాను. నా జీవితాన్ని మార్చు ప్రభువా ఈ గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమంలో అన్ను వాసిపడుచు ఉంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభువా నా జీవితం హేరోదు లాంటి జీవితంలా ఉండకూడదు, నన్ను మార్చవయ్యా అని నీ జీవితము క్రీస్తు వైపుకు మరలును గాక. ఇక మూడోది, ప్రభువా నేను హేరోదు లాగా ఉండు, ఏసేపు లాగా ఉండు. ఏ బ్యాచ్ లా ఉంటాను? ఏ బ్యాచ్? ఎవరు ఏదంటే అది. ఇప్పుడు ఈయన ప్రసంగం చెప్పాడు కదా, ఈయన ఇది అన్నాడా? ఇదే. నేను ఇంటికి వెళ్తాను కదా, ఇంకొకరు ఏదో చెప్తే అదే. అంటే ఈ బ్యాచ్ పేరేంటి? పేరు చెప్పాను. ఏ బ్యాచ్? తానా తందాన బ్యాచ్. తానా తందాన బ్యాచ్ అంటే ఏంటి? ఎవరు ఏదంటే అదంతే. ఈ రోజు గడిచిపోవాలి. అలా ఉండదండి. యేసు ప్రభు నిన్న నేడు రేపు
ఏకరీతిగా కలిగిన దేవుడు. గుర్తుపెట్టుకోండి. నిన్న నీ పాపాన్ని చూశాడు ఆయన, నేడు నీ పశ్చాత్తాపాన్ని చూశాడు ఆయన, రేపు నీకు రక్షణ ఇవ్వబోతూ ఉన్నాడు. గుర్తుపెట్టుకో నా సోదరి సోదరుడా. జరిగిపోయి నీ పాపాన్ని చూసి భయపడుతూ ఉండకో, పశ్చాత్తాపడు. రేపు నీకు రక్షణను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ రక్షణను నువ్వు నడుచుదువుగాక. నాలుగవదిగా ఆలోచన పరులు, జ్ఞానులు. ఈ యొక్క మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ జ్ఞానుల్లో ఉందురుగాక. ఆయన ఆరాధించేవారిగా, ఆయన సందర్శించేవారిగా, ఆయన క్రియల్లో ఉండేవారిగా, ఆయనకు సాగిలపడేవారిగా, ఆయన క్రియల్లో ఉంటూ చెడు వైపు వెళ్లకుండా మంచి వైపు దారి మరల్చుకునేవారిగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. కొద్ది